అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని, అల్పపీడనం కాస్త బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం దిశ మార్చుకుని మనకు దూసుకొస్తుందని, మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి. ఇక గతంలో చూసుకుంటే మనకు మిచాంగ్ తుఫాన్ అయితే బీభత్సం సృష్టించింది. ఇక అదే తరహాలో మరొకసారి మనకు మొన్నటి వరకు కూడా అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు అయితే కురిశాయి. ఇప్పుడు మరొకసారి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇక రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో, రైతులు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతన్నలు వేసినటువంటి పంటలను మనకు జాగ్రత్తగా చూసుకోవాలని, కాబట్టి వర్షాలు మరొకసారి వస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇక వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ప్రకారం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, ఇక తెలంగాణలో కూడా అదేవిధంగా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఏది ఏమైనా కూడా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరొకసారి మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అన్ని జిల్లాల్లో కాకపోయినా కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతోంది. ఇది మనకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది.